హలో గాయ్స్, దెయ్యాలంటే అందరికీ భయమే. కానీ ఆ భయానికి భయం పుట్టించే ఒక కథ చెప్తా రండి. దెయ్యం అంటే చాలామందికి భయం వేస్తుంది, కానీ ఈ సంఘటన తెలిసిన తర్వాతే నాకే భయం వేసింది. ఏంటంటే చోడవరంలో ఏదో వసత హాస్టల్ అంట. ఆ హాస్టల్ అనేది మూతబడిపోయిందంట. ఎందుకు మూతబడిపోయిందని చెప్పి నేనైతే లోపలికి వెళ్ళడం అయితే జరిగింది. చోడవరం అనకాపల్లి దగ్గర జరిగిన సంఘటన, నిజమైన సంఘటన. అక్కడ ఒక స్కూల్ హాస్టల్ లాంటిది ఇలా ఉంది. ఆ లోపలికి వెళ్ళి చూడాలని నాకు ఆసక్తి పెరిగింది. ఆ లోపలికి వెళ్ళి చూస్తే బ్లాక్ బోర్డ్ ఉంది, కానీ అక్కడ అదంతా చూస్తే ఏటి ఇంత ఇలా జరిగింది, ఏంటి అసలు ఎందుకు పని చేయట్లేదు, ఎందుకు ఇలా కొట్టేశారు, నాకు చాలా అనుమానాలు వచ్చాయి. దాని తర్వాత ఒక్కొక్క రూమ్కి వెళ్ళడం అయితే నాకైతే జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే ఏ ఒక్క రూమ్లో ఎవ్వరూ లేరు. ఆ ఊర్లో ఎటు చూసినా ఏ మనుషులు కనబడట్లేదు. మన విద్యార్థులు ఎలా చదువుతున్నారు, ఎలా ఉంటున్నారు నాకైతే అర్థం కావట్లేదు. దానికోసం నేను ఒక్కొక్క గది వెళ్ళడం అయితే జరిగింది గాయస్. ఎక్కడికి వెళ్ళినా సరే మనకైతే దెయ్యం అనేది పుకార్లు అయితే వినబడ్డాయి, కానీ ఆ దెయ్యం ఉందో లేదో అని వెతకడం అయితే జరిగింది. అక్కడ ఎక్కడా లేదు, ఏ క్లాస్ రూము లేదు. ఎందుకు ఇలా చేశారు, ఎందుకు ఇలా మూతపడిపోయింది కాలేజ్ అని నాకు చాలా ఇన్వెస్టిగేషన్ చేయాలనిపించింది. తర్వాత అలా ఆ రోజంతా నేను ఆ రూమ్స్ అనే ఒక్కొక్కటి వెతకడం అయితే జరిగింది. వెతుకుతుంటే నాకు అప్పుడు అర్థమైంది, తలుపు మూసింది. నాకు చాలా భయం వేసింది. ఇంకెక్కడ ఉండకూడదు అని చెప్పి నేను బయటికి వెళ్ళడం అయితే జరిగింది. అగోండి ఈ చెట్లు పొట్లు మధ్యలోనే అలా తమ్ముడే. మీ పేరేట్రా? నీ పేరేట్రా తమ్ముడే? మీదే ఊరే? ఊర్రా? అది కదా, అక్కడ స్కూలే చూస్తే అలా మూతపడిపోయింది, ఎందుకు కారణం ఎట్రా? అవునా? నేను ఎప్పుడైనా చూసా దయ్యాన్ని? అయితే ఆ స్కూల్లోనే మీకు కనబడ్డాయి అంటారు, అంతేనా? పాములు కూడా తిరుగుతున్నాయా? ఆ స్కూల్ అందుకే మూతపడిపోయిందని అంటారు. అసలు ఫస్ట్ స్కూలేనా స్టార్టింగ్? సుసానం ఫస్ట్, తర్వాత హాస్టల్ అయింది, అందరూ స్కూల్లో కట్టారు, అంతేనా? ఓకే తమ్ముడే, ఇప్పుడైతే దెయ్యాలు మీరు చూసారైతే ఇంత వీడియోకి చెప్పినందుకు మీకు ఒక డైరీ మిల్క్ ఇస్తున్నాను, తీసుకుంటా. అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమనండి డీపీ అప్డేట్ని. చెప్పండి రా, దీన్ని డీపీ మూవీ అప్డేట్స్ అని. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసిందే అది శ్మశానమే అని. అక్కడ అక్కడ పాతెడుతున్నారు శవాలని. తర్వాత ఆ హాస్టల్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ అటెండెన్స్ షీట్ ఇది విత్ ప్రూఫ్తో చూపించాను. ఇంకా ఇలాంటి డేరింగ్ డాషింగ్ కావాలన్నా, హొర్రర్ అప్డేట్స్ కావాలన్నా మేక్ షూర్ మీరే విన్నారు కదా ఆ విద్యార్థులు చెప్పే కథని. ఇంకా ఇలాంటి అప్డేట్స్ కావాలన్నా, వీడియోస్ కావాలన్నా మేక్ షూర్ టు సబ్స్క్రైబ్.